ఏంటి కుకింగ్ చేయకుండా డాన్స్ చేస్తున్నా అనుకుంటున్నారా? ఈరోజు స్పెషల్ అలా ఉంటుంది మరి. కాకరకాయ పులుసు చూస్తున్నా మీ ఫేస్ ఎక్స్ప్రెషన్లు మారిపోయినాయి కదా, అలా మార్చుకోకండి. నేను చెప్పినట్టు వండండి సరిపోద్ది. ఫస్ట్ అయితే ఆయిల్ వేసి కొంచెం జీలకర్ర కరివేపాకు ఆ వేగిన తర్వాత ఆనియన్స్ వేసేసుకుని బాగా మగ్గనివ్వండి. ఇప్పుడు కాకరకాయలు చాలా శుభ్రంగా కడుక్కోవాలి. కాకరకాయ కడిగేసిన తర్వాత దానిపైన కొంచెం చాకుతో ఇలా అనండి, ఆ గరుకుది లైట్గా పోతే సరిపోద్ది. ఇప్పుడు మధ్య కట్ చేసి గింజలన్నీ తీసేయండి, చిన్న చిన్న ముక్కల కింద కట్ చేయండి. ఆనియన్స్ వేగిన తర్వాత ఈ కాకరకాయ ముక్కలు కూడా వేసేసి బాగా మగ్గనివ్వండి. ఇప్పుడు బెల్లం వేసి బాగా పాకమంతా అయిపోయిన తర్వాత అప్పుడు చింతపండు పులుపు వేసుకుని బాగా మరగనివ్వండి. అప్పుడు ఉప్పు కారం కూడా వేసేసుకుని మూత పెట్టేయండి. అలా ఒక 15 నిమిషాలు లో ఫ్లేమ్ మీద మరిగిన తర్వాత నూనె పైకి తేలిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. మన కాకరకాయ పులుసు అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు వేడివేడి అన్నంలో ఫుల్గా ముక్కలతో సహా వేసుకోండి, ముల్లగా కలుపుకుని తినండి. లాస్ట్ ముద్ద వరకు కూడా మీరు చేదనే మాటే ఉండదు.